కళ. కొండగట్టు అంజన్నకి పవన్ కళ్యాణ్కి ఒక విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. ఎందుకంటే గత కరీంనగర్ సంబంధించి ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఆ ప్రచారంలో ఉన్న సమయంలో ప్రచార రథంపై ఉండి ఏదైతే ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనకి విద్యుత్ షాక్ జరగడంతో అప్పుడు ఆయన నన్ను కాపాడాడు కాబట్టి అని చెప్పని నేను ఆయన దర్శించుకుంటాను అని చెప్పినా కూడా అంజన్న కృప వల్లే నేను బ్రతికాను అని చెప్పని ఆ వేలో భాగంగా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. కానీ మొన్న ఎన్నికలకు సంబంధించి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు కూడా వారాహి ఆయన యొక్క వాహనాన్ని వారాహి సంబంధించి కూడా అక్కడే పూజలు చేయించి అక్కడి నుంచే ప్రచారం అనేది ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా నేపథ్యంలో తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా వెళ్ళి అంజన్నని దర్శించుకోవడం జరిగింది. అక్కడున్న ఏదైతే వసతి సంబంధించి కూడా చూసి చాలా ఒక విధంగా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీనికి ఎలాగైనా సరే నేను మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పడం. ఈ నేపథ్యంలో కూడా టీటీడీ నిధులతో కూడా రేపు 3వ తారీఖున భూమి పూజ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఏంటి రేపు 3వ తారీఖున భూమి పూజ చేయబోతున్నారు, మొత్తం టీటీడీ నుంచి నిధులు విడుదల చేయించడం ఏంటి, కొండగట్టు అంజన్నకి పవన్ కళ్యాణ్కి ఉన్న విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఏంటి, ఆ విషయాలు ఏంటి? సీతారామరాజు మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామికి అనుబంధం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్కి కూడా మంచి భక్తిభావంతో కలిగినటువంటి అనుబంధం ఉందంటూ అతిశయక్తి లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఎలక్షన్ సమయంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఆ వాహనానికి విద్యుత్ వైర్ తగలటం, అప్పట్లో దాదాపుగా కూడా పెద్ద ప్రమాదం నుంచే పవన్ కళ్యాణ్ బయటపడ్డారు. అంటే ఒక ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడటం జరిగింది. ఆ సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి తనను రక్షించారని చెప్పి పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. మొత్తం మెగా కుటుంబం అంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తులుగా ఉండటం, అటువంటి సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి తనను రక్షించడంతో పవన్ కళ్యాణ్కి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైనటువంటి భక్తిభావం, ప్రతిదీ కూడా దాదాపుగా కార్యక్రమం అక్కడి నుంచి ఆయన ప్రారంభిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా 2024 ఎన్నికల ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసినటువంటి వారాహి వాహనాన్ని ముందుగా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచే వారాహి వాహనం యొక్క యాత్ర ప్రారంభించారు. అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి పూజ అయిన తర్వాత బెజవాడ తీసుకొచ్చి బెజవాడ ఇంద్రకీలాద్రి వద్ద పూజలు చేసి పార్టీ కార్యాలయాన్ని తీసుకెళ్ళడం, తర్వాత ఆ వారాహి యాత్ర ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆలయ అధికారులు అవ్వచ్చు, కొంతమంది భక్తులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఒక వినతి కోరటం జరిగింది. మాకు ఇక్కడ స్వామివారి మాల వేసుకున్నప్పుడు మాల తారణ సమయంలో మాకు ఇక్కడ ఉండటానికి గదులు ఉండట్లేదు, ఒక సత్రం ఉండట్లేదు, కనుక మీరు మాకు ఈ ప్రాంతంలో ఒక మంచి సత్రాన్ని కానీ లేకపోతే దాదాపుగా కూడా గదులు కూడా నిర్మించి మాకు మాల విరమణ సమయంలో మాకు ఉపయోగపడేలాగా సహకరించాలని కోరటం, దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే అని చెప్పడం, అనుకోకుండా తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రావడం, ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ స్వామివారి సన్నిధిలో ఒక భవనాన్ని నిర్మించుకునే అదృష్టం కలిగిందని భావించి ఆయన టీటీడీ అధికారులతోటి, అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి, టీటీ చైర్మన్ బిఆర్ నాయుడు తోటి ఆయన మాట్లాడి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 35 కోట్ల రూపాయల శాంక్షన్ తోటి అక్కడ 96 గదులతో పాటు ఒక భారీ సత్రాన్ని కూడా నిర్మించేందుకు ఒక ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి జనవరి 3వ తేదీన ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుని నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే అక్కడ నూతనంగా నిర్మించాలనుకుంటున్న భవనం ఉందో 96 గదులతో సంబంధించినటువంటి ఒక సత్రాన్ని నిర్మించాలనుకున్న నిర్మాణానికి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన మరొకసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. మొత్తం మీద ఆయన ఏదైతే అక్కడ మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునేందుకు ఆ స్వామివారి యొక్క అవకాశం కల్పించారో నాకు ఇది ఒక మహా అదృష్టంగా ఆయన భావిస్తున్నానని చెప్పేసి ఇటీవల టీటీడీ అధికారులు ఏదైతే నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు, మళ్ళీ ఈ రోజు అక్కడ భవనాన్ని కట్టి అదృష్టం నాకు కల్పించారు, కనుక టీటీడీ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతోటి అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు కోరిన విధంగా 96 గదులతో కూడినటువంటి భారీ సత్రాన్ని నిర్మించడానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. సీతారామరాజు. మురళి, అలాగే ఏంటి ఏదైతే కోనసీమ జిల్లా సంబంధించి ఈ రాజోల్ నియోజకవర్గంలో శంకర్ గుప్తం డ్రైనేజీ సమస్య, కొబ్బరిని నమ్ముకున్న రైతులు రోడ్డు ఎక్కకూడదు. మొన్న రాజోల్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మీకు 45 days లో నేను యొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని